ఈరోజు సిఐటి ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చిన పిలుపు మేరకు స్కీమ్ వర్కర్లందరూ కూడా ప్రతి జిల్లాలోని కలెక్టరేట్ల ముందు ధర్నాలు చేస్తున్నారు. ఈ ధర్నా భాగంలో మధ్యాహ్న భోజన పథకం శానిటేషన్ వర్కర్లు కూడా పాల్గొన్నారు. శానిటేషన్ వర్కర్లకి 6,000 రూపాయల వేతనం ఇచ్చిన వెట్టి చాకరీ ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉంచుతున్నారు. అదేవిధంగా మిడ్ డే మీల్ వర్కర్లకు కూడా 3,000 రూపాయల వేతనం ఇస్తూ ఉదయం నుంచి మధ్యాహ్నం 4 అయ్యే వరకు కూడా వాళ్ళు అక్కడ అన్ని పనులు రేపటి రోజు పనులు కూడా పూర్తి చేసుకుని వస్తున్నారు. రోజుకు 100 రూపాయలు కిడుతుంది. ఈ రోజుకి పిల్లోడికి 6 రూపాయలు చొప్పున తలకు 6 రూపాయలు చొప్పున ఇస్తున్నారు. ప్రభుత్వం ఇస్తుంది. బియ్యం గుడ్లు మాత్రమే సప్లై చేస్తుంది. మిగతా పప్పులు కూరగాయలు ఇవన్నిటికీ కూడా చాలా ధరలు పెరిగిపోవడంతో రేట్లు అవుతుంటే చాలా అవస్థలు పడుతున్నారు. కాబట్టి మేము కోరుతున్నది గ్యాస్ లేనిదే వంట చేయనివ్వట్లేదు. కాబట్టి కోడిగుడ్లు బియ్యం ఎలా అయితే ఇస్తున్నారో ప్రభుత్వమే ఈ గ్యాస్ను కూడా సరఫరా చేయాలని, అలాగే పప్పు దినుసులు కూడా ప్రభుత్వమే సరఫరా చేయాలని, అలాగే వాళ్ళ కనీస వేతనం 26,000 రూపాయల వేతనం చెల్లించాలని, పిల్లోడు ఒక్కంటికి ఒక్కొక్క తలకి 6 రూపాయలు కాదు కనీసంగా 20 రూపాయలు చొప్పున ఇస్తేనే కానీ వాళ్ళు మధ్యాహ్న భోజనం పిల్లలకి స్కూల్లో వేడివేడిగా వండి పెట్టలేరు. కాబట్టి ఆ విధంగా మేము ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.